నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ మొబైల్లోని 2 సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఆ సెట్టింగ్స్ మీ యొక్క ఫోన్కు సంబంధించిన సెక్యూరిటీ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీరు ఇట్లా ఆన్ చేసుకున్నట్టయితే మీ ఫోన్ ఎవరు దొంగలించబడినా ఖచ్చితంగా ఎక్కడుందో లొకేషన్తో సహా మీరు తెలుసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియో మీరు మొత్తం పూర్తిగా చూడండి. ఆ 2 సెక్యూరిటీ సెట్టింగ్స్ గురించి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. Welcome again, viewers. This is vadhicreativethings. I'll meet you again. Thank you. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 2 సెట్టింగ్స్లో భాగంగా థెఫ్ట్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఆ థెఫ్ట్ ప్రొటెక్షన్లో భాగంగా నెంబర్ 1 వచ్చేసి థెఫ్ట్ డిటెక్షన్ లాక్, నెంబర్ 2 వచ్చేసి ఆఫ్లైన్ డివైస్ లాక్. వీటి గురించి వీడియోలో స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా మీరు వీటిని ఆన్ చేసుకోవాలనేది. మీ ఫోన్ పోయినట్టయితే మీరు ఈజీగా అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద మోర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్ ఏంటంటే థెఫ్ట్ ప్రొటెక్షన్. ఇక్కడ చూస్తారు కదా మీరు, ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు స్క్రీన్ వస్తుంది. ఇవి ఆఫ్లో ఉంటాయి, ఆన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తర్వాత అది ఏం వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అంటే ఏంటంటే, మీ ఫోన్ ఎవరన్నా దొంగిలించబడ్డప్పుడు వాళ్ళు తీసుకొని పరిగెడతా ఉంటే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీ ఫోన్ లాక్ అయిపోతుంది. సో దాన్ని థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అంటారు. ఆ తర్వాత ఆఫ్లైన్ డివైస్ లాక్. ఈ ఆఫ్లైన్ డివైస్ లాక్ అంటే ఏంటంటే, మీ ఫోన్ వాళ్ళు దొంగిలించిన తర్వాత మీ యొక్క సిమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు, మీ మొబైల్ నెట్వర్క్ కూడా ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ట్రై చేసి తర్వాత మన జీమెయిల్ అకౌంట్తో పాటు మొత్తాన్ని ఫోన్ను ఫార్మాట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా ఫార్మాట్ చేసినా మీ డేటా కూడా హ్యాక్ కాకుండా, దాన్ని ఎవరు యాక్సెస్ చేయకుండా ఈ ఆఫ్లైన్ డివైస్ లాక్ అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రిమోట్ లాక్ అని ఉంది కదా, ఈ రిమోట్ లాక్ ఏం చేస్తుందంటే, మీ ఫోన్ దొంగిలించిన తర్వాత ఆ యొక్క దొంగిలించబడిన వ్యక్తి ఏ లొకేషన్లో ఉన్నాడు అని కనుక్కోవడానికి మీ మొబైల్ నెంబర్ నుంచే వాళ్ళను కనుక్కోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఇది మీ మొబైల్ నెంబర్ను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళ లొకేషన్ అనేది మీకు తెలియడానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళ లొకేషన్, ఇప్పుడు పోయిన ఫోన్ని ఆ వ్యక్తి ఎవరు తీసుకుపోయారు, ఎక్కడుంది అని మొత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఫోన్ని ఎప్పుడు లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మీరు బయటికి వెళ్ళినా ఫోన్ లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. చాలామందికి తెలుసు లొకేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుందని. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు మీ మొబైల్ లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ అన్నీ మనకి గూగుల్ నుంచి అప్డేట్ అయినాయి. సో ప్రతి ఒక్క డివైస్కి వచ్చి ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా మంచి ఆప్షన్ మీ మొబైల్ పోతే కనిపెట్టడానికి. సో అందుకోసం ఈ వీడియో మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఇది వ్యూవర్స్ వీడియో. ఈ వీడియోలో మీ మొబైల్ ఒకవేళ ఎవరైనా దొంగిలించబడినట్టయితే దాన్ని మనం ఎట్లా మళ్ళీ రికవర్ చేయాలి, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మనం తొందరగా రికవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇది యువర్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.